నిజం చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు కూడా నేను ఎప్పుడైనా టైం కేటాయించలేదండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాయి. ఈ పాపకైతే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, కళ్ళకి సంబంధించి అన్ని టెస్టులు చేయించాను. అండ్ చాలా మంది వీడియో కొత్తగా చూసే వాళ్ళు అడుగుతున్నారు ఈ పాపకి ఏమైందని. ఈ పాపకైతే రేచేయకటండి, నైట్ టైం అయితే కళ్ళు కనిపించవు. సో అది వాళ్ళ డాడీ నుండే వచ్చిందంట. మనం చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళేది ఉండదు కదా. అయ్యో సో పర్సన్ చనిపోయారంట, చనిపోయారా అనుకునే కన్నా అయ్యో ఆయన చనిపోయారా మనం వెళ్ళాలి అన్న ఒక ఆలోచన అందరికీ రావాలండి మన మీద. సో పెద్ద పెద్ద మాటల్లో ఉన్న ఇదైతే కరెక్ట్ అండి. మనం లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మన సంపాదన ఇవేం కనిపించవు. మనం చేసిన హెల్ప్ అండి. మన నెక్స్ట్ జన్లో క్యారీ ఫార్వర్డ్ చేసేది ఏమైనా ఉందంటే, అంటే నెక్స్ట్ జన్లోకి షిఫ్ట్ చేసేది ఏమైనా ఉందంటే డబ్బు ఇది కాదు, మనం చేసిన హెల్పే. సో నేనైతే ఈ అమ్మాయికి ట్రై చేశాను. రేపు పార్ట్ 4లో అయితే డాక్టర్స్ ఏమన్నారో ఏం చేయాలని చెప్పి మీకు క్లియర్గా చెప్తానండి. సో వీలైతే ఈ కంటెంట్ నచ్చితే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు ఏ వీడియోలో కూడానే. ఈ రియల్ కంటెంట్ నచ్చితే చేసుకోండి.